భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పండుగ వాతావరణం నెలకొంది. రింగ్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలిసి ఘనంగా ఆవిష్కరించారు. హీరో సుమన్ను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమం కోలాహలంగా మారింది. ఇక ఎమ్మెల్యే ఆదినారాయణ సాంప్రదాయ గౌడ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై గౌడ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అభిమానులు, ప్రజల సందడితో విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగరంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అక్కడ బ్రహ్మాండమైన ఒక పాపన్న విగ్రహాన్ని సాయంకాలం ఆవిష్కారం చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన గౌడ జాతి మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి, నేను కొన్ని నెలల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్లో వెళ్ళినప్పుడు గౌడ జాతికి ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ స్టేటస్ ఇవ్వాలండి, అది మీరే చెప్పారు, పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు, అది మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఏదో ఒకటి చేస్తాను, తప్పకుండా చేస్తాను చెప్పారు. బహుశా ఇదే మొదటి ప్రారంభం అనుకుంటున్నాను. కాబట్టి మా గౌడ్లు ఎప్పుడూ మీకు సహకరిస్తాం. అదే మాదిరిగా ఈరోజు ఈ విగ్రహం చేయడానికి ఎంతో మంది సైనికులు ముందుకొచ్చి రాత్రి పగలు కష్టపడ్డారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆయనకి ఎంతో బిజీ పనులు ఉన్నప్పుడు కూడా పాపం మనకి ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ రావడానికి ఆయన ఆవిష్కరించారు. అదే మాదిరిగా మన గౌడ జాతి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. అదే మాదిరిగా ఆయన సపోర్ట్ అందరి మీద ఉండాలి. ఇప్పుడు ఇందాక అందరూ మాట్లాడారు, అదే మళ్ళీ నేను మాట్లాడాలి కాబట్టి సమయం కూడా మీరు చాలా మంది ఎండలు ఉంచుతారు కాబట్టి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై గౌడ. ఆవిష్కరిస్తున్నామంటే ఆనాడు వారు చేసినటువంటి సేవలు ఎన్నో, కులాల అతీతంగా, మతాల అతీతంగా ఆనాడు 1950 నుండి 1710 అంటే సుమారు 17వ శతాబ్దం నాటి కాలంలో వారు మొఘలాయ సామ్రాజ్యానికి ఆనాడు యుద్ధం చేసి అసలు నా ప్రాంతంలో నా దగ్గర ఎందుకు కోట ఉండకూడదని రాతి కోటని నిర్మించినటువంటి మహాయోధుడు సర్వాయి పాపన్న గౌడ్ గారు. నా జాతి గొప్పగా చెప్పుకోవాలి, నా సమాజం నేను ఉన్నానని ధైర్యంగా తొడ చరిచి భుజాన్ని నెమరు వేస్తూ గొప్పగా చెప్పాలి. భుజాన వేసుకున్నటువంటి ఏదైతే కాణి ఉందో, నడిమి కట్టుకున్నటువంటి తాడు ఏదైతే ఉందో, దీన్ని మనం కాటమయ రక్షగా అభివర్ణిస్తాం. ఆ కాటమయ రక్షనే ఈ దేశానికి రక్షం కవచగా ఉండాలని భావించినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలు, ఆలోచనలు ఈ రోజు మనం నెరవేర్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపన్న గౌడి పేరును స్మరిస్తూ ఈ రోజు మరి హైదరాబాద్ నడిపోటును కూడా ఈ రోజు విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తా ఉన్నాం. అదే విధంగా కాటమయ రక్ష ద్వారా ఎందరెందరికో ఇలాంటి బహుకరలు ఇస్తూ సుమారు ఇది విలువ 2.5 లక్షల రూపాయల వ్యయంతో వాళ్ళకి ఇస్తూ ఇన్సూరెన్స్ ను కూడా ఈ రోజు మనం ప్రభుత్వం చేపట్టడం జరిగింది సార్. ఎందుకంటే తాటి చెట్టు ఎక్కి, కాటమయ దేవుడు అంటే తాటి చెట్టు ఎక్కిన తర్వాత వరుసగా నించొని తాటి చెట్టు డొప్పలతో కింద వరుసగా లైన్గా నించుని అక్కడ చార విడిచినటువంటి ఆ ఏదైతే కళ్ళు ఏదైతే ఉందో ఒక డొప్ప, 2వ డొప్ప, 3వ డొప్ప, 4వ డొప్ప చివరి వరకు విడిచినప్పుడు మన నాలుక మీద ఎప్పుడైతే పడుతుందో అబ్బా ఎంత బాగుందిరా, ఈ కాటమయ రక్షకిచ్చిన కళ్ళు ఎంత రుచిగా ఉందని మనం అభివర్ణించినాం. అది చరిత్రలో మిగిలిపోయిన ఒక చరిత్రాంశం. ఇందాక గౌడ్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా అభిమాన హీరో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. నేను వాస్తవానికి మీరు సినిమాల్లో ఉండేది చూసేది, ఎక్కడో తడికి చాటున అందగా